మెదక్ జిల్లా రామాయంపేటలో 200 కోట్ల రూపాయల నిధులు కేటాయించి ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మించడం జరుగుతుందని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్రావు అన్నారు. రామాయంపేట మున్సిపల్ పరిధిలో మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్రావు పర్యటించారు. పట్టణంలో సుమారు 14 కోట్ల 50 లక్షల రూపాయల నిధులతో నిర్మించతలపెట్టిన బీటీ రోడ్డుకు ఆయన శంకుస్థాపన చేశారు. ఇంతకుముందు నేను రామాయంపేట పట్టణంలో పర్యటిస్తున్నప్పుడు ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు, 10 ఏళ్ళు మనం ఎవరు పట్టించుకోలేదు సార్, కనీసం ఈ రోడ్డు కూడా వేయలేదు, మీరు మరి వచ్చిన సంవత్సరం లోపలనే మేము అడగకుండానే వచ్చి మరి శంకుస్థాపన చేసి మరి పనులన్నీ కూడా ప్రారంభిస్తా ఉన్నారని చెప్పి ప్రజలందరూ కూడా అభినందిస్తా ఉన్నారు. మరి ఇదే కాదు, బ్రహ్మాండంగా భవిష్యత్తులో ఇంకా మంచి మంచి సేవా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతామని చెప్పి మీ అందరు కూడా ఇంకొకసారి పేరున మాటిస్తూ, మరి అదే కాదు రామాయంపేట పట్టణం మండల్ 2 కలిపి దాదాపు 20 నుంచి 30 కోట్ల రూపాయలు మరి ఒక సంవత్సరం లోపలనే మనం పనులు ప్రారంభించుకోవడం జరిగింది అని తెలియజేసుకుంటా ఉన్నాం. ఇవాళ ప్రత్యేకంగా దాదాపు 14 కోట్ల 50 లక్షల రూపాయలతోటి పనులు ప్రారంభించుకుంటా ఉన్నాం. అదే కాదు, మన ప్రజల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మరి మా పేద కుటుంబ సభ్యులందరూ కూడా మంచిగా సన్నబియ్యం తినాలని చెప్పి మరి వాళ్ళ సన్నబియ్యం కూడా మరి ప్రారంభించుకుంటా ఉన్నామని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అదే కాదు, మరి రామాయంపేట మండలికి మరి రామాయంపేట పట్టణానికి మరి దాదాపు 20 నుంచి 25 ఎకరాలలో 200 కోట్ల రూపాయలతోటి మరి స్కూల్ ని కూడా తేవడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఇవన్నీ కూడా మనం వచ్చిన సంవత్సరం లోపలనే ఇవన్నీ పనులు కూడా చేసుకుంటా ఉన్నాం. నేను ఎప్పుడు కూడా చెప్తా, ఎన్నికల ముందు ఒకటి, ఎన్నికల తర్వాత ఒకటి మాది మా పద్ధతి కాదు. ఏదున్నా ఎన్నికల ముందు ఏదైతే మాట ఇచ్చినామో దానికన్నా ₹1 ఎక్కువనే చేస్తాం తప్ప తక్కువ చేయము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. కాబట్టి మరి అదే కాదు, ఇక్కడ ఉన్న మన ఏడుపాయల అమ్మవారి ఆలయాన్ని కూడా మరి బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం. మెదక్ చర్చిని కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం. ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందే మరి అభివృద్ధి కనిపించే విధంగా మేము పనిచేస్తామని చెప్పి మీ అందరు కూడా మరి మాటిస్తూ, గత 10 ఏళ్లలో మనం ఏం కోల్పోయినాం, ఈ సంవత్సరంలో మనం ఏం చేస్తాం అనేది మరి మీ కళ్ళ ముందే కనిపించే విధంగా మేము పనిచేస్తామని చెప్పి మీ అందరు కూడా 15 కోట్ల రూపాయల వర్కులు రామాయంపేట పట్టణంలో మరో 15 రోజుల పాటు మళ్ళీ శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. రామాయంపేట పట్టణానికి స్కూల్ కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏదైతే ఉందో ఇంటర్నేషనల్ స్కూల్, దాన్ని 200 కోట్ల రూపాయలతో మన ప్రియతమ శాసనసభ్యుడు రామాయంపేట మంజూరు ఇప్పించడం జరిగింది. అదే అమృత్ ట్యాంకులు, వాటర్ ట్యాంకులు 30 సంవత్సరాల రాబోయే భవిష్యత్ తరాల 30 సంవత్సరాల దృష్టిలో ఉంచుకొని 7 కోట్ల రూపాయలతో వాటర్ ట్యాంక్ ఇప్పించడం జరిగింది అమృత్ పథకం ద్వారా. అదే విధంగా ఇంకా చాలా కార్యక్రమాలు తీసుకోబోతున్నారు. కాబట్టి ఈ బైపాస్ నుంచి ఆ బైపాస్ వరకు కూడా 50 ఫీట్ల వెలుగుతో డివైడర్ తీసుకొని దానికి కూడా మంజూరు ఇప్పించడానికి కృషి చేస్తున్నారు. కాబట్టి అన్ని వర్క్స్ ఏకకాలంలో వచ్చే నెలలో స్టార్ట్ కాబోతున్నాయి. కాబట్టి పట్టణ ప్రజలందరూ గమనించి మా రోహిత్ గారిని ఆశీర్వదించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా ఈ రోజు కళ్యాణ లక్ష్మి గాని, షాదీ ముబారక్ చెక్కులు గాని, సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంచడం జరిగింది ఎమ్మెల్యే గారి ద్వారా. రామాయంపేట రెవెన్యూ డివిజన్ కూడా క్విజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా